వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి నవంబర్ 1, 2023 కంటే ముందు 3 సంవత్సరాలకు డిగ్రీ ఉత్తీర్ణత చెందిన వారు ఓటర్గా నమోదు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లోకల్ ప్రాంతంలో నివాసితులై ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఎన్నికకు నూతన ఓటర్ జాబితా తయారు చేస్తాం కనుక ఇంతకు ముందు కూడా ఓటర్గా ఓటు వేసిన వారు కూడా తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎలక్షన్ రావడం వల్ల 30th డిసెంబర్ రోజు దీని నోటిఫికేషన్ వచ్చింది. దాని నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ అండ్ ఆల్సో సెకండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనము ముఖ్యమైన పేపర్స్లో అందరికీ ఎన్రోల్ చేసుకోమని. సో ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకోలేదో, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఎన్రోల్ చేసుకోలేదో వారందరినీ కూడా ఎన్రోల్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎలక్షన్లో 2-3 ముఖ్యమైన విషయాలు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గ్రాడ్యుయేట్స్ లాస్ట్ టైం ఓటర్ లిస్ట్లో వాళ్ళు చేసిన వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చిన మళ్ళీ ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు ఎన్రోల్ అఫ్రెష్ వాళ్ళకి. సో మళ్ళీ ఎవరైనా అనుకుంటే మేము లాస్ట్ టైం ఓటు వేసాం కదా, మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వ్యాలిడ్ ఉండదు. సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ సిఓ తెలంగాణ వెబ్సైట్లో, లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్స్ 12 డిస్ట్రిక్ట్స్లో కూడా తహసీల్దార్ ఆఫీసెస్లో డీటీస్ని ఎన్రోల్మెంట్ ఫామ్స్ వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్ చేశాము. సో వారు అక్కడి నుంచి ఆ ఎన్రోల్మెంట్ ఫామ్స్ తీసుకొని వారు ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఫామ్లో ముఖ్యమైనది వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి, అటెస్టెడ్ సర్టిఫికేట్స్. అది ఏదైనా గెజెటెడ్ ఆఫీసర్ సంతకంతో వారు అటెస్ట్ చేసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ కూడా 3 years prior ఉండాలి. 3 years prior ఆన్ టు ద డేట్ ఆఫ్ 1st January. సో అంటే 1st November వరకు వారు 3 years prior చేసుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేట్గా రిజిస్టర్ అయి ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అండి షెడ్యూల్ మీ అందరికీ తెలుసు. నోటీస్ వీ హ్యావ్ ఆల్రెడీ రీపబ్లికేషన్ 15th జరిగింది ఈ మంత్లో. దెన్ సెకండ్ రీపబ్లికేషన్ మేము ఈ మంత్ 25th చేయబోతున్నాము అందరికీ తెలియజేయడానికి. లాస్ట్ డేట్ వచ్చేసి 6th February. సో రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫామ్ 18లో ఇవ్వడానికి దాన్ని మేము మ్యానుస్క్రిప్ట్స్ చేసి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్స్ 21st దాకా పబ్లిష్ చేస్తాం. సో 24th దాకా. ఎనీ ఫర్దర్ డౌట్స్ ఉన్నాయా? ఇది 12 జిల్లాల్లో ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ చేయడానికి వీలుందండి. ఏ జిల్లాలో అయితే ఆర్డీఓ ఆఫీసెస్లో అండ్ ఆల్సో ఎంఆర్ఓ ఆఫీసెస్లో మేము సఫిషియెంట్ ఫామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఒక 66,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా కూడా లాస్ట్ ఎలక్షన్స్లో ఒక 5.2 lakhs ఓటర్స్ వరకు వాళ్ళు రిజిస్టర్ చేసుకొని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఓట్ చేయడం జరిగింది. మేము అన్ని పొలిటికల్ పార్టీస్కి లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో వారందరూ కూడా అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ టు కమ్ ఫార్వర్డ్. ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం మేము ఎన్రోల్ చేసుకున్నాము, మాకు ఓటు హక్కు ఈసారి దొరకట్లేదు అనకుండా last time it is there, fresh enrollment they have to do. And teachers also can register as graduates. Teachers constituency lo unna vallu kuda additionally they have to register as graduates if they are graduates. Last time attestation పెట్టారు, ఈసారి attestation పెట్టడం కారణం అది ECI guidelines అండి. Last time కూడా ఉంది. It is always there. మేడం ఇది ఆన్లైన్లో చేసినప్పుడు కూడా ఒకసారి తీసుకోవట్లేదండి, చాలా సదాయిస్తుంది, సర్వర్ కూడా బిజీ అని వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. ఎక్కడైనా స్పెసిఫిక్ కాన్స్టిట్యుయెన్సీ నల్గొండలో ట్రై చేశారు. 3 days నుంచి చేస్తున్నాము.
మోస్ట్లీ మాకు లాస్ట్ 2-3 డేస్లో మోర్ దెన్ 2,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇట్లా బిజీ ఉందని కూడా ఆఫ్టర్ 11 తర్వాత కూడా ట్రై చేశాను. ఓకే, రావట్లేదు, ఎర్రర్ అని చూపిస్తుంది. ఫిజికల్గా ఇవ్వండి, ఇట్స్ ఈజియర్ కదా. డిటి ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, నల్గొండ హెడ్ క్వార్టర్ తహసీల్దార్ దగ్గర మీకు ఇవ్వడానికి ఈజీ అవుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్, డౌట్స్? సో వి ఆల్ అగైన్ మీ అందరికీ తెలుసు, ప్యారలల్గా కూడా మన ఎస్ఎస్ఆర్ ఇది జరుగుతుంది, జనరల్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కోసము. సో రోల్ రివిజన్ ఇస్ గోయింగ్ ఆన్. ఎవరైనా ఓటర్స్ మిస్ అయినా 18 years ఇప్పుడు వచ్చాక బిట్వీన్ అసెంబ్లీ ఎలక్షన్ అండ్ నౌ ఇఫ్ దే హ్యావ్ ఫర్గాటన్ టు రిజిస్టర్, కొన్ని చోట్ల ఎక్కడైనా మేము ఓటర్స్గా మిస్ అయ్యాము, మేము లేము అని, ఓటింగ్ లేదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏదైనా షిఫ్టెడ్ అయినా సరే, వేరే ఏరియాస్కి వెళ్ళారు వాళ్ళు, దే హ్యావ్ మైగ్రేటెడ్ టు సమ్ అదర్ ప్లేసెస్, దే ఆల్సో కెన్ రిజిస్టర్ యాజ్ ఓటర్స్. అండ్ ఈరోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నడుస్తున్నాయి ఆల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర. బిఎల్ఓస్ కూడా అవైలబుల్ ఉన్నారు ఫిజికల్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి. సో మీరు ఎక్కడైనా సరే వారు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్ ఈసీఐ పోర్టల్ అండ్ ఆల్సో సిఓ తెలంగాణ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు జనరల్ ఎలక్షన్ కోసం. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ ఓటర్స్ హూ హ్యావ్ షిఫ్టెడ్ ఆర్ హూ హ్యావ్ మూవ్డ్ అవుట్ టు సబ్మిట్ దేర్ ఓటింగ్ అప్లికేషన్స్. అండ్ ఈ ఎస్ఎస్ఆర్ కూడా వారు అవైల్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అ స్పెషల్ క్యాంపెయిన్ డే. థ్యాంక్ యూ.